ఈ మధ్య కాలంలో భారతదేశంలో ఎక్కువగా వినిపిస్తున్న వాయిస్ ఎన్నికల సమయంలో ఏదో తప్పు జరుగుతుంది. ఎన్నికల మాయ జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్‌లోనూ ఆ రకమైన ప్రచారాలు జరిగినియి. మిగతా రాష్ట్రాల్లోనూ ఆ ప్రచారం జరిగినియి. బీజేపీ ప్రభుత్వం మీద లేదా బీజేపీ మీద ఈసీ అతి ప్రేమ చూపిస్తుంది అని చెప్పి వస్తున్న వార్తల నేపథ్యం. ఏది నిజం ఏమన్నది ఈసీయే తేల్చాల్సిన అవసరం ఉంది. ప్రజాస్వామ్యంలో ఇలాంటి వాయిస్‌లు బయటికి రావడం మంచిది కాదు. ఇప్పుడేంటి బీహార్ గెలుపు మాయ. కొన్ని ప్రశ్నలొస్తున్నాయి. సమాధానాలు ఎక్కడి నుంచి? ఎవరివ్వాలి? అసలు ఏమైనా తప్పులు జరుగుతున్నాయా? బీహార్‌లో ఊహించిన విధంగా ఎన్డీఏ కూటమి విజయాన్ని సాధించడం ఇప్పుడు విమర్శలకు దారితీస్తుంది. అసలు అది గెలిపే గెలుపు కాదు. ఇందులో చాలా అవకతవకలు జరిగినాయి. ఇక బీహార్ ఎన్నికల్లో ఎన్డీఏ అప్రతిహత విజయం 200+ సీట్లు. అన్ని సర్వేలు అంచనాలు తలకిందులు. ఇండియా కూటమి షాక్. ఫలితాలపై వ్యాఖ్యలు చేయడానికి నిరాకరణ. ఇదే సమయంలో నిశ్శబ్దాన్ని ఛేదించిన పరకాల ప్రభాకర్ గురించి వేరే చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన చాలా అంశాల మీద అవగాహన ఉన్న వ్యక్తి. ఆయన ఇప్పుడు అస్త్రాలు సంధిస్తున్నాడు. ఏం అస్త్రాలు ఆయన సంధిస్తున్నాడు? చాలా కాలంగా సైలెంట్ మోడ్లో పరకాల. తాజాగా రీఎంట్రీతోనే దేశాన్ని కుదిపేసేలా దూకుడు. నైట్ విజన్ మోడ్లో ఈసీకి లెక్కల హంట్. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాజీ భర్త పరకాల ప్రభాకర్ ఎక్స్ వేదికగా 12 సంచలన ట్వీట్లు చేశాడండి ఈయన. టైటిల్ ఒకటే, బీహార్ ఫలితాలపై డీ కోడింగ్. ఇది ఫలితాల మాయాజాలం వెనుక ఈసీ ఉందంటూ పక్కా లెక్కలతో ట్విట్టర్ వేదికగా ప్రశ్నల వర్షం. పోలింగ్ అయిన దానికంటే ఫలితాల్లో ఎక్కువ ఓట్లు ఎలా వచ్చాయి? ఈసీపై స్ట్రైట్ అటాక్. పోలింగ్ అయిన దానికంటే ఫలితాల్లో ఎక్కువ ఓట్లు ఎలా వచ్చాయి? ఇది పెద్ద ప్రశ్న. సమాధానం చెప్పాల్సిన అవసరం ఈసీకి ఉంది. ఇప్పుడు మనం ఎన్ని పోలింగ్ అయినాయో ఓట్లు అన్నీ ఉండాలి. దానికంటే ఎక్కువ ఎలా వచ్చినాయి? అసలు ఏం జరిగింది? ఇక మొత్తం 1,77,673 ఓట్లతోనే ఫలితం తారుమారని. 1,77,673 ఓట్లతో ఫలితం తారుమారు అయిపోయిందన్నది ప్రధానంగా ఆయన ఆరోపిస్తుంది. పోలైన ఓట్ల కంటే 1,77,673 ఓట్లు ఎక్కువగా ఎలా లెక్కించారు? దేశ ప్రజలకు ఎన్నికల కమిషన్ జవాబు చెప్పాలి. దీని మీద ఖచ్చితంగా నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉంది. అది ఎవరు అవనియండి, ఏ ప్రభుత్వం అవనియండి, లేదా ఏ పార్టీలు అవనియండి, ఏ రాష్ట్రాలు అవనియండి, వేసిన ఓట్ల కంట ఎక్కువ ఎలా వస్తున్నాయి? అది 1,77,000 ఓట్లు అంటే చాలా ప్రభావితం చూపించే అంశాలు ఉంటాయి. అందులో చాలా నియోజకవర్గాల్లో ప్రభావితం చూపిస్తుంది. ఎందుకంటే కొన్ని నియోజకవర్గాలు 100, 200, 300, 400తో గెలిచిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. 9 ఓట్లతో గెలిచిన సందర్భాలు చాలా ఉన్నాయి. మన చరిత్ర చెప్తున్న సత్యాలు. అలాంటిది 1,77,000 ఓట్లు అంటే చిన్న అంశం కాదు అది. ఇక తుది ఓటర్ల జాబితా సంఖ్యను ప్రకటించిన తర్వాత ఓటర్ల సంఖ్యను 2 సార్లు ఎందుకు మార్చారు? రాష్ట్రంలో పోలైన స్థూల ఓట్ల సంఖ్యను ఈసీ ఎందుకు ప్రకటించలేదు? ఇవి ఈసీకి ఇస్తున్న అస్త్రాలు. సమాధానం ఉందా? సమాధానం చెప్పాలి కదా. ఇప్పుడు బీహార్ అయింది, రేపు ఇంకో రాష్ట్రం అవుతుంది, ఇంకో రాష్ట్రం. అంటే ఎన్నికలేవి సజావుగా సాగటం లేదు, ఎన్నికలేవి సజావుగా సాగే పరిస్థితి లేదు అని చెప్పి సగటు ఓటర్ అనుకుంటే దేశ పరిస్థితి ఏంటి? చాలా చాలా కీలకంగా మారుతున్న పరిణామాలు. 30/9/2025 నాటి ఈసీ ప్రెస్ నోట్ నెంబర్ ECIPN 313/2025 ప్రకారం బీహార్లో ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ పూర్తి చేసిన తరువాత మొత్తం ఓటర్లు 7.42 కోట్లు అని ప్రకటన. వాస్తవ సంఖ్యకు బదులుగా ఈ ఉజ్జాయింపు ఎందుకు? పరకాల సూటి ప్రశ్న. ఇక మరొకటి ఏంటి? అక్టోబర్ 6, 2025 నాటి ప్రెస్ నోటు ECIPN 316/2025 ప్రకారం 1,63,619 సర్వీస్ ఓటర్లను జోడించిన తర్వాత ఈసీ ఈ సంఖ్యను సవరించింది. మొత్తం సంఖ్య 7,73,55,976గా డిక్లేర్ చేశారు. ఇక మరొకటి, పోలింగ్ పూర్తయిన తర్వాత 11/11/2025 నాటి ప్రెస్ నోటు ECIPN 351/2025 ప్రకారం మొత్తం ఓటర్ల సంఖ్యను 7,45,26,858గా ప్రకటించారు. చివరిగా
పోలింగ్ 66.91% అని పేర్కొన్నారు. తర్వాత 12/11/2025 నాటి ప్రెస్ నోటు ఈసీఐ పిఎన్ 352/2025లో ఈసీ పోలింగ్ను 67.13గా అంటే 13% పెంచింది. ఇక పోలింగ్ ఓటింగ్ ఓట్ల వ్యత్యాసం. బీహార్లో పోలైన ఓట్ల మొత్తం సంఖ్య 7,45,26,858 కాగా ఈ లెక్కన 67.13%గా లెక్కించినప్పుడు 5,29,880 అవుతుంది. కానీ మొత్తం 240 నియోజకవర్గాల నుండి లెక్కించిన మొత్తం ఓట్ల సంఖ్య 5,02,07,553. అయితే మొత్తం 243 నియోజకవర్గాల నుంచి పోలైన ఓట్లు లెక్కించిన ఓట్ల మధ్య తేడా 1,77,673 ఓట్లు. ఇక దీనిపై ఈసీ సమాధానం చెప్పాలి. ఆ లెక్కలు ఎందుకు చెప్పట్లేదు? పోలైన ఓట్ల కంటే 1,77,673 ఓట్లు ఎందుకు ఎక్కువ, ఎలా లెక్కించారు? వీటికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇంక భారతదేశ వ్యాప్తంగా చాలా పెద్ద ఇష్యూ ఇది. అసలు సమాధానం ఏం జరిగిందో చెప్పాలి కదా. ఏ పొరపాటు జరిగిందో, లేకపోతే లెక్కించడం పొరపాటు జరిగిందో, లేకపోతే ఇంకోటి జరిగిందో, ఏమైనా తారుమారు జరిగిందో. ఇది ఒక రాష్ట్రానికి సంబంధించిన అంశం కదా, ప్రభుత్వ ఏర్పాటుకి సంబంధించిన అంశం కదా. ఈ రకంగానే బీహార్లో ఎలా జరిగిందిరా, ఈ తప్పు జరిగిందిరా, ఇది జరిగిందిరా, అది జరిగిందిరా అని ప్రచారం జరిగితే పరిస్థితి ఏంటి? మిగతా రాష్ట్రాల పరిస్థితి ఏంటి? ఇక తుది ఓటర్ల జాబితా సంఖ్యను ప్రకటించిన తర్వాత మొత్తం ఓటర్ల సంఖ్యను 2 సార్లు ఎందుకు మార్చారని ప్రశ్నించిన పరకాల ప్రభాకర్. రాష్ట్రంలో పోలైన ఓట్ల స్థూల సంఖ్యను ఈసీ ఎందుకు ప్రకటించలేదు? నియోజకవర్గాల వారీగా పోలైన ఓట్ల స్థూల సంఖ్యను ఎందుకు వెల్లడించలేదు? రాష్ట్ర వ్యాప్తంగా మరియు నియోజకవర్గాల వారీగా స్థూల ఓటింగ్ గణాంకాలను ప్రకటించడానికి ఈసీకి వచ్చిన ఇబ్బంది ఏంటి? ఈసీని ప్రధానంగా ఈసీ మీద వస్తున్న ఆరోపణలు చాలా ప్రాంతాల్లో. ఇక ఈసీ చర్యల వెనుక కారణం కేవలం అమాయక గందరగోళమా, లేక అసమర్థత, లేక నిర్లక్ష్యమా, లేక ఏదైనా పార్టీకి ప్రయోజనం చేకూర్చే ధోరణిలో కూడిన ఆ పారదర్శకత అని నిలదీసిన పరకాల. అంటే బీజేపీ కూటమి, ఎన్డీఏ కూటమికి సంబంధించి ఏదో ఈసీ వాళ్ళకి బెనిఫిట్లు చూపించే విధంగా ఇది చేస్తున్నదన్నది ఆయన ఆరోపణ. మరి దీనికి సమాధానం చెప్పకపోతే అందరూ అదే అనుకోండి పరిస్థితి ఉంటుంది. చట్టం మరియు జవాబుదారీతనం కంటే తాను అతీతంగా ఉన్నానని ఈసీ అహంకారంతో ఉందా? ఈసీ గందరగోళం, అసమర్థత, అజాగ్రత్త, అహంకారం ధోరణితో కూడిన ఆ అపారదర్శకత వల్ల ప్రయోజనం పొందే వ్యక్తి అమాయకుడా? ఇన్ని ప్రశ్నలు వస్తున్నాయి ఇందులో. దాని గురించి తెలియక బీహార్లో తనకు లభించిన తీర్పు నిజమైనదని, ప్రజల హృదయాలను గెలుచుకున్న ఫలితమని నిజంగా భావిస్తున్నాడా? సోషల్ మీడియా వేదికగా ఈసీకి అక్షింతలు వేసిన పరకాల ప్రభాకర్ గారు చాలా గ్యాప్ తర్వాత, సీనియర్ జర్నలిస్టు, చాలా గ్యాప్ తర్వాత ఆయన మళ్ళీ రంగంలోకి దిగిన వెంటనే డైరెక్ట్గా ఈసీకి హిట్ చేశారు, ఎన్డీఏకి హిట్ చేశారు. మరి దీని పర్యవసానాలు ఏ రకంగా ఉంటాయి? బీహార్లో ఏం జరిగిందో, పోలైన ఓట్ల కంటే ఎక్కువ ఓట్లు ఎందుకు వచ్చాయో ఈసీ దీనికి సమాధానం చెప్పి తీరాలి. లేకపోతే మిగతా రాష్ట్రాల్లో కూడా ఇది ఇబ్బందికరంగా మారే పరిస్థితి భారతదేశంలోనే ఇది హాట్ టాపిక్గా మారుతున్న నేపథ్యం. బీహార్ ఎన్నికల మొదటి నుంచి కూడా ఆ సర్ర దగ్గర నుంచి ఇవన్నీ కూడా పెద్ద పెద్ద ఇబ్బందికరంగా మారుతున్నాయి అని చెప్పి గగ్గోలు పెడుతున్నారు. కానీ ఎవరో పట్టించుకునే నాదురే కరువయ్యారు. ఇప్పుడు ఎన్నికలు అయిపోయినాయి. బీహార్ ఎన్నికలు విజయం అసలు ఏంటి, ఏ రకంగా జరిగింది, ఓట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి? అది 1,77,000 ఓట్లు అంటే చాలా ఎక్కువ. ఏదో 10 కోట్లు, 20 కోట్లు, 40 కోట్లు, 40 ఓట్లు, 50 ఓట్లు అంటే అది వేరే విషయం. కానీ 1,77,000 ఓట్లు ఎక్కువ పోలేని అంటే దీన్ని నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉంది. ఈసీ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. లేకపోతే దేశవ్యాప్తంగా దీని మీద పెద్ద ఎత్తున ఉధృతంగా వాయిస్ వచ్చే ప్రమాదం పొంచి ఉంది. సో ఈసీ ఏం చెప్తుంది అన్నది వేచి చూడాలి.